మసాలా టీ. ఓకే, మసాలా టీ. ఎస్, చాలా స్పెషల్గా ఉంది, అందరూ కూడా లైక్ చేస్తారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మసాలా టీ దేనికైనా కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ టీ అనగానే మనకి టీ పొడి. ఎస్, అండ్ దీనిలో మనం షుగర్ వాడకుండా మనం బెల్లం పొడి వాడుతున్నాం. ఎస్. అండ్ అలాగే ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ తెచ్చారు? ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే అల్లం, ఇలాచి, ఇవన్నీ మనకు మసాలా చేసుకొని వేసుకోబోతున్నాం. అండ్ పాలు. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. ఓకే, సో ఫస్ట్ అందులో మనం కొన్ని వాటర్ వేసేసుకుందాం. యా, సరిపోతుంది. ఇప్పుడు అందులో మసాలాస్ వేసుకొని చక్కగా మరిగించుకోవాలన్నమాట. ఓకే ఓకే, సో ఫస్ట్ అయితే అల్లం వేస్తున్నాను, ఒక స్పూన్. సో అల్లాన్ని మనం దంచుకొని వేసుకోవట్లేదా మామూలుగా? యా, నార్మల్గా వేసేసుకుంటున్నాం మనము. అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా. ఇందులోనే లవంగాలు. ఓకే, అలాగే ఇలాచి కొంచెం మనం క్రష్ చేసి వేసుకుందాం. ఓకే. సో ఇలాచి అంటే ఒక 2. యా, స్లైట్ గానే క్రష్ చేస్తున్నాం మనం. యా, స్లైట్ జస్ట్ ఇలా కొంచెం ఒక స్లిట్ వచ్చేదాకా ఉంటే సరిపోతుంది. ఓపెన్ అయితే ఫ్లేవర్ అనేది మనకి బయటకు వస్తుంది. ఎస్. ఇప్పుడు మనకి ఫీవర్ అంటే బాడీ ఆల్రెడీ హీట్గా ఉంటుంది, మనం మసాలా టీనే ఎందుకు చేసుకుంటున్నాం? సో ఏంటంటే ఫీవర్ అనేది మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు. సో ఈ స్పైసెస్ అన్నిట్లో మనకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతో మనము న్యాచురల్గా మన బ్యాక్టీరియాని లేదంటే మన వైరస్ని అనేది తగ్గించవచ్చు అనమాట. అంటే న్యాచురల్ రెమెడీ. నార్మల్గా అయితే ఇవన్నిటిని పౌడర్ చేసుకొని కొంచెం తేనెలో అలా పెట్టుకొని కూడా తింటారు సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో, అంటే ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి. ఇలా మనం టీలో తీసుకోవచ్చు. ఓకే, అండ్ కొంతమంది కషాయం కూడా తాగుతూ ఉంటారు కదా? యా, తాగొచ్చు. చాలా మందికి అది అసిడిటీ లాగా కూడా రేజ్ చేస్తాం. అవును. సో అలా కాకుండా మనం కొంచెం మిల్క్ బేస్డ్ గా చేస్తే గనక ఆ అసిడిటీ అనేది ఎక్కువగా రేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మరుగుతున్నాయి నీళ్ళు కూడా. ఇందులోనే మనం టీ పౌడర్ కూడా వేసి ఇంకాస్త మరిగించుకుందాం. సో స్ట్రాంగ్గా కావాలనుకున్న వాళ్ళు టీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఒక పొంగు వచ్చేదాకా ఉంచి అప్పుడు అందులో మనము మిల్క్ని కూడా యాడ్ చేద్దాం. ఓకే, అండ్ ఈ టీలో మామూలు టీనే కొంచెం కొంతమందికి ఎసిడిటీ వస్తుంది, కొంతమందికి. మరి మసాలా టీ వల్ల ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? యా, ఈ మసాలా టీ ఎంటీ స్టమక్లో అసలు తాగకూడదు. మీకు అంటిల్ ఓన్లీ ఇన్ఫెక్షన్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, కోల్డ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి తాగొచ్చు. బట్ ఎవ్రీడే మసాలా టీ ఎంటీ స్టమక్లో అసలు తాగకూడదు. ఓకే, అది చాలా చాలా అసిడిటీని రేజ్ చేస్తుంది. సో ఏదైనా తిన్న తర్వాత లేదంటే ఈవినింగ్ టైంలో అయినా ఏదైనా స్నాక్స్ తిన్న తర్వాత తీసుకోవచ్చు. మనకి ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే పొద్దున్న లేవంగానే ఒక టీ, ఒక కాఫీ కంపల్సరీ అన్నట్టుంటారు. అంతే. సో ఏంటంటే యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఇదంతా, కానీ ఒక ఏజ్ పెరిగిన తర్వాత ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండటం వల్ల సో ఎప్పుడు ఎంటీ స్టమక్తో టీ తీసుకోవద్దు, అస్సలు తీసుకోకూడదు. సో ఎంటీ స్టమక్తో టీయే కాదు మిల్క్ కూడా తీసుకోకూడదు అన్నమాట. సో అందులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల లేదంటే ఇందులో ఉండే కెఫిన్ ప్రోడక్ట్ వల్ల మనకు యాసిడిటీ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని ప్రాపర్గా ఉంటే పర్వాలేదు. బట్ ఇప్పుడున్న జనరేషన్కి అంటే వాళ్ళ వర్క్స్ ప్రకారంగా కావచ్చు, వాళ్ళకున్న స్ట్రెస్ ప్రకారంగా కావచ్చు, కొంచెం డైజెషన్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఆ టైంలో యాడ్ ఆన్గా ఏదో ఒకటి యాడ్ అవుతుంది అనమాట. అవునవును. ఓకే, అండ్ గ్రీన్ టీ తీసుకోవచ్చా? దానికి కూడా రెస్ట్రిక్షన్స్? గ్రీన్ టీ తీసుకోవచ్చు. గ్రీన్ టీలో మనకు ఎలాంటి హార్మ్ఫుల్నెస్ ఏం ఉండదు కాబట్టి గ్రీన్ టీ ఎంటీ స్టమక్ లో తీసుకోవచ్చు. ఇలాంటి టీ మాత్రం మనం అవాయిడ్ చేయాలి. టీ పౌడర్ యాడ్ చేస్తుంది, కాఫీ పౌడర్ యాడ్ చేస్తుంది, మాత్రం తీసుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం మిల్క్ కూడా యాడ్ చేసేసి
ఇంకా మరిగించుకుందాం. సో మనకు ప్రాపర్గా డికాషన్ బ్లాక్ టీ అంటారు కదా, అది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మిల్క్ వేస్తాం. అది ఇప్పుడు మనం చక్కగా మరిగించుకొని తర్వాత సర్వ్ చేసుకునే ముందు మనం బెల్లం వేసుకుందాం. అలాగే. సో టీ అనగానే చాలా మంది రంగు, రుచి, చిక్కదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో టీ పెట్టడం కూడా ఒక ఆర్ట్ లాగా భావిస్తూ ఉంటారు. సో దీనిలో ఏమైనా పర్సంటేజెస్ ఖచ్చితంగా ఇలా చేస్తే పర్ఫెక్ట్ టీ వస్తుందని అలా ఉంటుందా? సో అంటే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి, పర్సనల్గా చెప్పాలంటే నేను చాలా టీ లవర్ని. సో నేనేం చేస్తానంటే మిల్క్ అండ్ అలాగే టీ పౌడర్ ఎక్కువగా వేసుకుంటాను, షుగర్ అస్సలు వేసుకోను. బికాజ్ నాకు ఆ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం. కొంతమందికి చాలా మోడరేట్గా ఇష్టం ఉన్నప్పుడు లైట్గా షుగర్ ఆర్ జాగరీ పౌడర్ వేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ కావాలో అంత అలా ప్రిఫర్ చేయాలి, దాన్ని బట్టి అది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎస్. పల్లవి, టీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూద్దామా? యా, చూసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. యా, ఆల్రెడీ నేనైతే ఒక 2 పొంగులు అయితే రానిచ్చేసాను. ఎస్. స్టవ్ ఆఫ్ చేసేనా? యా, స్టవ్ ఆఫ్ చేసి ఓకే పల్లవి, మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కప్స్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇందులో లైట్గా బెల్లం కూడా యాడ్ చేద్దాం. ఓకే అమూల్య, మసాలా టీ రెడీ. ఓకే. మసాలా టీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మసాలా టీకి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, టీ పొడి, పాలు, బెల్లం పొడి. మసాలా టీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, దంచిన యాలకులు, టీ పొడి వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో పాలు పోసి కొద్దిసేపు మరిగించుకొని ఫిల్టర్ జగ్గులోకి తీసుకుని సర్వింగ్ గ్లాస్లోకి పోసి అందులో బెల్లం పొడి వేసి కలిపి సర్వ్ చేసుకుంటే మసాలా టీ రెడీ.